బ్రదర్ నమస్తే, మీ పేరు? నా పేరు మంద అఖిల్ అండి. బ్రదర్, మీరు చూశారు కదా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ పరిపాలన ఉందో, అంటే గంజాయికి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. వేరే వేరే రాష్ట్రాలు కానీ ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని అభివర్ణించారు. అటువంటి పరిపాలన నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోకి వచ్చాము. మీరు ఆ ప్రభుత్వంలో చూసినటువంటి ఏదైతే దుశ్చర్యలు ఉన్నాయో, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కంపేర్ చేసి మీ మాటలు మాట్లాడండి. ఫస్ట్ గంజాయి గురించి మాట్లాడదామండి. మన రాష్ట్రంలో గంజాయి ఎలా ఉండేది అంటే యథేచ్ఛగా చక్కగా పోలీసు చెక్ పోస్టులు ఉండేవి కాదు, ఉండేవి వాస్తవానికి. అవి ఆపేవాళ్ళు కాదు, ఎవరు ఆపరు. చక్కగా లారీలు బస్తాలు తీసుకొచ్చుకొని ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేల అనుచరులు చక్కగా అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని జనాలు కుర్రాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసేసారు. మనం చూసుకుంటే ఎంతో మంది గంజాయికి బానిసలు అయిపోయి కత్తులు తీసుకొని చిన్న చిన్న గుందుల్లో కూడా కత్తులు తీసుకొని మర్డర్లు చేసిన చాలా ఉన్నాయి. మనం గతంలో చెంచుపేట కానీ ఐతనగర్ కానీ ఇట్లా చాలా ఏరియాల్లో కుర్రోళ్ళు గంజాయికి బాగా ఎడిక్ట్ అయిపోయి చిన్న చిన్న విషయాలకు కూడా మర్డర్లు చేసుకునే ఇదికి వెళ్ళిపోయారు. ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇక రాజధానుల గురించి అయితే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం. ఎందుకంటారంటే వాళ్ళు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎట్లా పడతారండి? ఇదేమన్నా నైజీరియా అని అనుకున్నాడా, లేకపోతే ఏమనుకున్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్. మన తెలుగు ప్రజలకి అందరు మక్కువ పొందిన అమరావతిని చంద్రబాబు గారు పెట్టినప్పుడు నువ్వు ఆ మక్కువ పొందాలి కానీ 3 రాజధానులు 4 రాజధానులు నీ సైకోతనాన్ని చూపించుకోవడం అది తప్పు. ఇంకా మొన్న వచ్చేసి మన అంబేద్కర్ గారి దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పి పెట్టారు. అది వాస్తవానికి మనం నిందలు వేయకూడదు. పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ వైసీపీ సర్పంచ్ తగలబెట్టాడు లేకపోతే ఎవరు తగలబెట్టారో బయటకు వస్తాయి. వీళ్ళు ఎలా తయారయ్యారంటే దళితులు మా వాళ్ళు, క్రైస్తవులు మా వాళ్ళు అని అనుకొని ఊహాగానాల్లో ఉన్నారు. ఎట్లయితే కేసీఆర్ రాజకీయం చేశాడో ఒక విగ్రహం కట్టి దళితులు పిచ్చోళ్ళు ఒక అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకోగానే మాకు ఓట్లు వేసేస్తారు అని ఆయన చేసిన రాజకీయానికి అక్కడ దెబ్బ కొట్టింది. దాన్ని కాపీ చేసి ఇతను ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నాడు. ఇతనికే దెబ్బ కొట్టింది. అంటే విగ్రహాలు పెట్టేసి దళితులు మా మేనమామలు అంటే పిచ్చోళ్ళం. యాజ్ దళిత్ గా చెప్తున్నా, పిచ్చోళ్ళం. మేము పిచ్చోళ్ళం అంటే నిజంగా సార్. అంటే ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ లోనూ అది వరకు చాలా నిధులు ఉండేవి. అట్లాగే అంబేద్కర్ విదేశీ విద్య అనేది కూడా మార్చేసాడు అన్నారు. అది నిజంగా మీ మాటల్లో చెప్పండి, ఎలా మారింది, అది ఎలా మార్చేశారు? ఇప్పుడు కొంతమంది దళిత నాయకులు మాట్లాడుతున్నారు, ఏయో ధర్నాలు చేస్తామంటున్నారు. మరి ఆ రోజున మన విదేశీ విద్య దళితులు విదేశాలకు వెళ్ళడం అనేది ఒక కళ. ప్రతి ఇంట్లో చదువుకునే ప్రతి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నా కొడుకు విదేశాల్లో చదువుకొని రావాలి, ఇండియాలో ఏదో కంపెనీ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. అతను ఆ విదేశీ విద్య పథకాన్ని ఎత్తేసి మనకు వచ్చే దళిత ఎస్సీ సప్లిమెంట్ నిధులు ఉంటాయి కదా, వాటిని మళ్లించి ఏదేదో చేసి ఏదో పథకాలు పెట్టి అవి కూడా కంప్లీట్ చేయకుండా జనాలకు ఉపయోగపడే పథకాలు పెట్టకుండా దళితుల నిధులని నిర్వీర్యం చేసేసి దళితులకి బాగా అన్యాయం చేశాడు గత ప్రభుత్వంలో. ఇక వచ్చేసి నెక్స్ట్ ఏమన్నారు, అదే ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటే మరి అవన్నీ పునరుద్ధరించడం జరిగిందా? ఈ ప్రభుత్వంలో దళితుల గురించి అంటే ఇక చెప్పవసరంలా. మీరు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ప్రతి వర్గానికి కావాల్సిన అన్ని ఏర్పాటు అవ్వాలి అంటే దానికి ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి గతంలో చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక యూత్ గా అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ, రీసెంట్లీ మన డిఎస్సి వదిలిపెట్టారు. అతను 5 ఏళ్లలో ఎన్నో జాబ్ ఇస్తామని చెప్పి మళ్ళీ గొప్పగా చెప్తున్నారు. ఏదో 1,62,000 జాబులు అదే వాలంటరీ జాబ్ ఇచ్చామని చాలా గొప్పగా చెప్తున్నారు. నిజంగా అంటే ఆ వాలంటరీ జాబ్లు అంత గొప్ప అయితే మొన్న డిఎస్సి వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఇది గొప్ప మీ మాటల్లో? వాలంటరీ జాబ్లు ఎందుకు ఇచ్చాడండి నాకు అర్థం కాదు. చెప్పండి, అంటే ఎందుకు ఇచ్చాడంటే డిగ్రీలు చేసి 6,000 పని చేయడానికండి. డిగ్రీలు చేసి వాళ్ళని ఇక్కడ కట్టేసి మా గ్రామంలోనే చూసుకున్నాం. ఇక్కడ వాలంటీర్లు ఎవరికి డిగ్రీ లేకుండా లేరు. ఎందుకు వాళ్ళని చదువుకున్న వాళ్ళు లేకపోతే వదిలేసినా, మీరు అట్లా వదిలేసినా చక్కగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి 5 సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఇప్పుడు డిఎస్సి కొట్టేవాళ్ళు. అనవసరమైన వాళ్ళ టైం వేస్ట్ చేసి జనాలను ఏదో నేనేదో ఇచ్చానని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేశారు. జనాలు తెలుసుకున్నారు, ఎట్లా కొట్టాలా అట్లా కొట్టారు. ఎక్కడి నుంచి అక్కడికి పడ్డారో అందరికీ తెలుసు.
ఇప్పుడేదో మీరు పత్తిత్తి మాటలు మేము అది చేసాం ఇది చేసామంటే అది చల్లదు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇంకో 20 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ లో కనపడరు. మీరు ఎన్ని రాజకీయాలైనా చేయండి, ఎన్ని కుట్రలైనా చేయండి, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దళితులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో అందరికీ తెలుసు. దళితులేం పిచ్చోళ్ళు కాదు. మీరేదైతే ఎత్తేసారో సప్లైన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య, మీరు పేర్లు కూడా తొలగించారు. ఎన్ని దళితులు కూడా ఒకసారి గమనించుకోండి. మీ చుట్టూ అంబేద్కర్ విదేశీ విద్యను తీసి జగన్ విదేశీ విద్యను పెట్టారు కదా. ఇక వాళ్ళందరికీ తెలుసండి. ఏ లేదు, కొంతమంది దళిత నాయకులను పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తారు. ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు ఈ రోజులు ఇదివరకంటే దళితుల్లో చాలా పర్సంటేజ్ తక్కువ చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. వీళ్ళేదో కొంతమంది దళిత నాయకులు, పెయిడ్ దళిత నాయకులు ఉంటారు. అందరు కాదులేండి, అందరిలో మంచి నాయకులు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళు వచ్చేసి రాజకీయాలు చేస్తున్నారు. అది ప్రజలైతే నమ్మరు. వాళ్ళు ఏదో టీవీల ముందుకు వచ్చేసి కాసేపు అట్లా షో చేసేసి ఏదో చేసేసాం, కాసేపు మా డబ్బులు మాకు వచ్చినాయి, మేము చేసాం, డబ్బులకి న్యాయం అన్న ఇదిలో ఉన్నారు. ప్రజలైతే నమ్మరు. దళితులు ఏం పిచ్చోళ్ళు కాదు. దళితులు మీకన్నా మేధావులు. మీరు చేసే రాజకీయాలు, మీరు దళితులు నావాలంటే మీకు మొన్న ఎట్లా దెబ్బేశారో మీకు చూశారు. మీకైనా బుద్ధి రాలా, మళ్ళీ పడతానికి రెడీగా ఉన్నాను సార్. అట్లాగే ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పథకాలు చెప్పారో సూపర్ 6 నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ 6 సక్సెస్ అయిందా? ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే సూపర్ 6 ఎక్కడ సక్సెస్ అయిందని బొత్స సత్యనారాయణ గారు కానీ, మరి అట్లాగే పేరు నాని గారు కానీ, రోజా గారు కానీ, ఇవన్నీ మాటలే, అంత సక్సెస్ అవ్వలేదని చెప్తున్నారు. నిజంగా సక్సెస్ అవ్వలేదు అంటారా? సూపర్ 6 కాదండి, సూపర్ 7 మొన్న ఆటో పథకంతో సహా ఏ పథకం అమలు కాలేదు వాళ్ళని వచ్చి చెప్పమానండి. ఏ పథకం అమలు కాలేదండి? 3 సిలిండర్లు. ఇంకే పథకం మీకు అవ్వలేదు? ప్రతిదీ ఒక డేట్ చెప్పుకొని మేము అనౌన్స్ చేసి దాన్ని అమలు చేస్తున్నాం. మీకు లాగొచ్చి బటన్ నొక్కి డబ్బులు వేయకుండా వారం ఆగండి 10 రోజులు ఆగండి అనే పనులు మేము చేయలే. ఏది చేసినా ప్రజల్లోకి వచ్చి ప్రజల ముందు ప్రజలతో చేసాం. ముఖ్యంగా అంటే మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీలు ఇంకా నాతోనే ఉన్నారు, నా ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోలేదు, రేపు మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనే, ఈసారి 2.0 చూపిస్తాను, ఎవరిని వదిలిపెట్టను, ఎక్కడున్నా లాక్కొస్తున్నాను చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి రేపటి రోజు అంటే ఎలక్షన్ జరిగితే ఒకవేళ మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అతనికి ఎక్కడ సిగ్గు లేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే, అతను ఏదో ప్రచారం చేసుకున్నా నా ఎస్సీ నా ఎస్టీలని, ఒకసారి అతనికి పడిన పర్సంటేజ్ తీసుకోమనండి. ఎస్సీలు అతనికి వేసారో లేదో అతనికి తెలిసిపోద్ది. అతను ఏదో ఎస్సీలను ఎట్లయినా సరే పట్టుకోవాలి, మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనం కింద నుంచి రావాలి, ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళని పట్టుకోవాలి, మనోళ్ళు అని చెప్తే వాళ్ళు ఏదో చేసేస్తారు అనుకుంటున్నాడు. మీరు ఒకసారి తీసుకుంటే ఆయనకు పడిన ఓట్ షేర్లో దళితులు అంతా చెక్ చేసుకుని ఆ మాటలు మాట్లాడమన్నారు. ముఖ్యంగా అండి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా వైసీపీ మనుగడ ఉందంటారా? అంటే నాయకులు ఓ ప్రగల్భాలు పడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, రోజా గారు అయితేనేమి, పేరు నాని అయితేనేమి, బొత్స సత్యనారాయణ గారు అయితే కొంతమంది నాయకులు ఉన్నారు, ఓ విపరీతంగా మాట్లాడేస్తున్నారు. నిజంగా వైసీపీకి అంత స్టామినా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటారా? ఇవన్నీ డ్రామా కంపెనీలండి. గతంలో ఎవడైతే నేను మగాన్ని ఆన్ని చంపేస్తా ఈయన్ని చంపేస్తా అన్న మగాడు అవడం ఒక్కడ కూడా బయటికి రావట్లా. ఈ డ్రామా బ్యాచ్ కి వాళ్ళకి అది చేయపోతే లేదు, అక్కడ ఓవర్ యాక్షన్ చేయపోతే వాళ్ళకి ఆ పదవులు రావు. నెక్స్ట్ అసలు ఏం లేదు వాళ్ళకి. దాన్ని బట్టి అదే ఇప్పుడు పోయినసారి నేను మగాన్ని చంద్రబాబు నేసేస్తా, లోకేష్ నేసేస్తా, దమ్ముంటారన్న కొడకలారన్న ఓడు ఈ రోజున ఎక్కడండి? అదేదో హార్ట్కి ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఏం జరిగిద్దా అని. మా ప్రభుత్వం అట్లాంటిది కాదు, కక్షాపూరితాలు చెయ్యం. మీ భయాలు మీకు ఉంటాయి, ఎందుకంటే మీరు చేసిన తప్పులు, మీరు అన్న మాటలు ప్రతి ఒక్కట పైన దేవుడు చూశాడు, చేశాడు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.